ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. 103వ సంకీర్తన 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవాది దేవుడు సమస్తమునకు జీవాధారికుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవము శ్వాస ఆయన చేతిలోనున్నది. కనుకనే యెహోవా అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినది. పరిశుద్ధ లేఖన భాగములో భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక అని చెప్పబడినది. భూమి మరియు ద్వీపము అనునవి జనులను సూచిస్తున్నాయి. కనుకనే పరిశుద్ధ గ్రంథము, జనులారా, ప్రభు నేటికిని జీవించున్నాడు. ఆయన లోకమంతటికి రాజు. ఆయన రాజ్యము చేయుచున్నాడు కనుక ఆనందించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అని సెలవిచ్చినది. కానీ ఈరోజు లోకములో జరుగుచున్న అన్యాయములను మనము గమనించినప్పుడు, మన ప్రార్థనకు జవాబు రానప్పుడు, ప్రభు ఈనాటికి సింహాసనములో ఆసీనుడై ఉన్నాడా, ఆయన రాజ్యము చేయుచున్నాడా అనే ప్రశ్నలు మన హృదయములో తలెత్తి మనలను నిరుత్సాహపరుచున్నవి. మన సంతోషము కూడా ఆవిరైపోతుంది. యెహోవా దేని కొరకు రాజ్యము చేయుచున్నాడు? రాజ్యము చేయుచున్న దేవుడు ఎటువంటి వాడు? ఆయన ఏ కార్యాలను చేయుచున్నాడు అన్న దాని గురించి మనము ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని దేవుడు సెలవిచ్చినాడు. కానీ కొన్ని సమయములలో మనము దేవుని నామము నిమిత్తము ఓటమిని, నిందలను అనుభవించినప్పుడు జనులు మనలను చూసి, నీ దేవుడు ఎక్కడా అని చెప్పి మనలను హేళన చేసినప్పుడు, దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానములను మనము మర్చిపోయి మన హృదయములో మనము కలవరపడుచున్నాం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణ చేత నా ఎముకలు విరుచున్నారు. వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు అన్న వచనముల ప్రకారము, ప్రియులారా, ఇటువంటి అనుభవములను మనము కూడా ఎదుర్కొనుచున్నాము కదా. పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన విధముగా విలపించిన దావీదు తన శత్రువుల వలన కోల్పోయినదంతటిని, కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా సమస్తమును రక్షించనని బైబిల్ సెలవిచ్చినది. అనేక సంవత్సరముల క్రితము ఒక పట్టణములో ఒక ప్రార్థన కూటము నిర్వహించబడినది. ప్రియులారా, ఒక దైవజనుడు దేవుని సందేశమును అందించి ఆ ప్రార్థన ఉత్సవము చివరన ప్రార్థించినప్పుడు దేవుని శక్తి బలముగా దిగివచ్చింది. అనేకులను దేవుడు ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి పేరును సూచించి, నీవు నీ ఉద్యోగములో బదిలీ కొరకు ప్రార్థించినావు, నీకు త్వరలోనే నీవు కోరుకున్న ట్రాన్స్ఫర్ వస్తుంది, దేవుడు త్వరలో దాన్ని చేయబోచున్నాడు అని చెప్పాడు. అదే వ్యక్తి వేదిక వద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆనందముతో అతను కోరుకొనిన బదిలీ గురించి దేవుడు ఏ విధముగా వాగ్దానము చేశాడో ఆ ప్రార్థనా కూటములో సాక్ష్యాన్ని పంచుకున్నాడు. దినాలు మరియు నెలలు గడిచిపోయినవి, కానీ ఆ వ్యక్తికి ఉద్యోగంలో బదిలీ రాలేదు. ఆ ప్రాంతములో అనేకులు, ఆ రోజు నీవు నీ సాక్ష్యమును పంచుకున్నావు కదా, మరి నీకు బదిలీ రాలేదెందుకు
అని అడుగుట వలన అది విని అతను చాలా నిరాశ చెందాడు. కానీ దేవుణ్ణి ప్రార్థించుట ఆ వ్యక్తి మానలేదు. అనుకోకుండా ఒకరోజు ఆయనకొక ఉత్తరం వచ్చింది. ఆ వ్యక్తి అది తెరిచి చూసినప్పుడు తనకు ట్రాన్స్ఫర్ మాత్రమే కాదు, తను చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి కూడా వచ్చింది. దేవునికే మహిమ కలుగునుగాక. అదే విధముగా ప్రియులారా, మనము కూడా ఓటమిని ఎదుర్కొన్న సమయములలో జనులు మనలను చూసి నీ దేవుడెక్కడున్నాడు అని మనలను అడిగినప్పుడు మనము నిందలను ఎదుర్కొనిన అదే స్థలములో ప్రభు మనకు తిరిగి రెండంతల మేలులను అనుగ్రహించి మనలను ఘనపరిచి ఆనందింపజేస్తాడని మాత్రం మర్చిపోకూడదు. దేవుడు ఆయన చిత్తమును నెరవేర్చేవాడు. మన దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు అని కీర్తనకారుడు చెప్పిన ప్రకారము దేవుడు ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చుటకే రాజ్యము చేయుచున్నాడు. ఆయన భూమి ఆకాశముల యందంతట ఉన్నవాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. కనుకనే ప్రభువైన యేసు నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక అని ఆయన యొక్క శిష్యులకు ప్రార్థన చేయుటను నేర్పించాడు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేయించినప్పుడు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని అనెను అన్న వచనము ప్రకారము యెషయా ప్రవక్త కూడా దేవుని మార్గములను, ఆయన చిత్తమును ఎంతో చక్కగా వర్ణించినట్లుగా మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించగలము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్న వచనముల ప్రకారము ప్రియులారా, కొన్ని సమయాలలో దేవుని కార్యములను మనము గ్రహించలేము. ఎందుకు ఈ విధముగా జరుగుతున్నది, నా జీవితంలో జరుగుతున్న కార్యములు దేవునికి తెలియకుండా ఉండునా అని విలపించున్నాము. దీనిని గూర్చి జ్ఞాని అయిన సొలొమోను కూడా పరిశుద్ధ లేఖన భాగములో ఎంతో చక్కగా వర్ణించాడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు అన్న వచనము ప్రకారము నీ దేవుడు ఎక్కడున్నాడు అని జనులు ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును అడిగినప్పుడు, నా దేవుడు పరలోకమందున్నాడు, ఆయన యందు నేను బ్రతుకుచున్నాను, చలించుచున్నాను, ఉనికి కలిగి ఉన్నాను, ఆయనకు తెలియకుండా నా జీవితంలో ఏదియూ సంభవించదు, నా చిత్తము కాదు, ఆయన చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక అని మన ప్రియ రక్షకుడు చెప్పిన ప్రకారముగానే మీరు కూడా చెప్పండి. ప్రియులారా, అనేక సంవత్సరముల క్రితము ఆఫ్రికా దేశంలో రొలాన్స్ అను పేరు గల దైవజనుడు ఉండేవాడు. ఆయనంటే ఇష్టం లేని ఒక వ్యక్తి ఆయనను కాల్చి చంపాలని నిర్ణయించుకొని వంచనతో ఈ విధముగా ఆయనకొక లేఖను వ్రాశాడు. అయ్యా, నా బిడ్డ అనారోగ్యముతో ఉన్నది, మా ఇంటికి వచ్చి నా బిడ్డ కొరకు ప్రార్థిస్తారా? ఆ లేఖ అందుకున్న రొలాన్స్ వెంటనే రేపు ఉదయము 9 గంటలకు వస్తానని చెప్పి జవాబు వ్రాసి పంపించాడు. అది తెలిసిన రొలాన్స్ స్నేహితులు, అయ్యా దయచేసి ఆ క్రూరుడు ఇంటికి వెళ్ళకండి, అతను రేపు ఉదయం 9 గంటలకు మిమ్మల్ని కాల్చి చంపాలని అనుకుంటున్నాడు అని చెప్పారు. రేపు మీరు ఆ క్రూరుని ఇంటికి వెళ్ళేటప్పుడు బలశాలులైన కొంతమంది సంఘస్థులను కూడా వెంటబెట్టుకొని వెళ్ళండి అని చెప్పారు. కానీ రొలాన్ మాత్రం నాతో ఎవ్వరూ రానవసరం లేదు అని చెప్పి మరుసటి దినము ఉదయం 9 గంటలకు ఆ వ్యక్తి ఇంటికి ఒంటరిగా వెళ్ళాడు. ఆ బిడ్డ నిజముగానే ప్రాణము పోయే పరిస్థితిలో ఉన్నది. ప్రియులారా, ఆ బిడ్డ దగ్గర కూర్చొని తన తల్లి ఏడుస్తూ ఉంది. కానీ ఆ క్రూరమైన వ్యక్తి ఆయనను చంపడానికి చేతిలో తుపాకీ పట్టుకొని
రొలాన్ వెనుకాలే నిలబడ్డాడు. రొలాన్ గడియారము వైపు చూశాడు. 9 గంటలు అవడానికి ఇంకా కొద్ది నిమిషాల సమయం ఉంది. రొలాన్ ఆ బిడ్డ తల మీద చేయి పెట్టి, తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థించాడు. ఆ బిడ్డ తండ్రి తుపాకీ పేల్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ తల్లి, అయ్యో, నా బిడ్డ మరణించింది అని గట్టిగా ఏడ్చింది. అంతే, ఆ వ్యక్తి తన తుపాకీ క్రింద పడవేసి, అయ్యో నా ప్రియ బిడ్డ అని అరుస్తూ తన బిడ్డ వద్దకు పరిగెత్తాడు. సమయమును చూసుకొని రొలాండ్ ఆ స్థలమును విడిచి తప్పించుకున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తము వింతగాను మరి మన జ్ఞానానికి అర్థము కానిదై ఉంటుంది. కనుకనే మనము మన దేవుడు పరలోకములో ఉన్నాడు, నా జీవితంలో ఆయన చిత్తము నెరవేరితే చాలు అని అన్ని పరిస్థితులలో చెప్పాలి. పురాతన కాలము మొదలుకొని నా దేవుడు నా రాజయ్యున్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే అన్న వచనము ప్రకారము ఆయన మహిమగల రాజు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు, ఆయన మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్యము గల మహారాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. యెహోవా గొప్పవాడు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడు అని ఆయనను గూర్చి పరిశుద్ధ లేఖన భాగంలో వర్ణించబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ఒకసారి మరువలేని రాత్రి అను పేరుతో టైటానిక్ అను ఓడ కథ పత్రికలలో ప్రచురించబడినది. ఆ ఓడను తయారు చేసే సమయంలో అక్కడున్న వారు దేవుడు కూడా ఈ ఓడను నాశనము చేయలేడు అని గర్వముగా చెప్పుకున్నారంట. కానీ సముద్రము మధ్యలో అది విరిగిపోయిన విధము నేటికి దేవుని ఎదుట మనలను వణికించున్నది కదా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, రాజ్యము చేసిన దేవుడు ఎటువంటి వాడు, ఆయన స్వరూపము ఎటువంటిది అనంటే ఆయన శక్తిమంతుడు, బలమనే నడికట్టుగా కట్టుకొనిన వాడై ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు అన్న వచనముల ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యొక్క బలము ప్రభావము మరియు శక్తి ఆయనకు వస్త్రముల వలనే ఉన్నవి. కనుకనే యెహెజ్కేలు ప్రవక్త ఆయన యొక్క వస్త్రములను గూర్చి వర్ణించినప్పుడు అగ్నిమయముగాను తేజోమయముగాను కనబడనని చెప్పెను. అన్నింటికీ మించి ఆయన యొక్క శక్తి ద్వారా ఆయన పర్వతములను, సముద్రములను, అలలను మరి జనుల అల్లరిని పరిపాలిస్తున్నాడు. ఒకసారి కొలంబియా అను పేరుగల అంతరిక్ష నౌకకు 1986వ సంవత్సరములో నిప్పంటుకొని పేలిపోయింది. అది తిరిగి భూమి మీదికి వస్తుండగా 12,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణము గల అగ్ని రాజుకున్నది. సాధారణముగా అంతరిక్ష నౌకలో ఉన్న చల్లార్చే ఒక పరికరము ద్వారా ఆ అగ్ని ఆర్పివేయబడుతుంది. కానీ ఆ దినము ఆ పరికరము పనిచేయక అంతరిక్ష నౌక పేలిపోయింది. మానవుని జ్ఞానము మరియు శక్తి అంతే. ఒక గొప్ప అగ్నిపర్వతం యొక్క విస్ఫోటమును ఒకసారి టీవీలో చూపించారు. దాని నుండి బయటకు ప్రవహించిన లావా అది చూచుటకు దాని దగ్గరకు వెళ్ళిన వారిని సజీవంగా దహించి వేసింది. ఈరోజు ఈ లోకంలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవన్నీ పేలినా కూడా ఈ లోకమును దహించలేవు. ఎందుకంటే ఈ విశ్వమును సృష్టించిన దేవాది దేవుడు మరియు రాజాది రాజు శక్తి ప్రభావమును ధరించుకొని నేటికి సజీవుడై ఉన్నాడు. ఆయన హస్తములతో ఈ లోకమును కాపాడుచున్నాడు. ప్రిలారా, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, కనుకనే ఆయన యొక్క సింహాసనము అత్యున్నతమై ఉన్నది. అంతేగాక మేఘాంధకారములో ఆయన చుట్టూ ఉన్నవి. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. కనుకనే ఆయన సమస్తమును నీతి న్యాయముల చేత చేయుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయుచున్నాడు.
భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వెంచేసి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ఆయన చూపించుచున్న ఈ సహనమునకు కారణం బైబిల్ ఈ విధముగా సెలవిచ్చినది. గుంటను త్రవ్వువాడు దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులో తానే పడును. వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, ఒక వార్తాపత్రికలో 63 సంవత్సరముల వయసు కలిగిన ఒక ధనవంతుని గూర్చిన ఒక వార్త ప్రచురించబడినది. ఒకరోజు అతను సమాధులు ఏ విధముగా కట్టబడినవో చూచుటకు సమాధుల తోటకు వెళ్ళాడు. ఆ తర్వాత అతను మరణించుటకు ముందే అందమైన సమాధిని కట్టుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అతని సమాధి మీద అద్భుతమైన గోపురాన్ని నిర్మించుకోవాలని అనుకున్నాడు. నిర్మాణము జరుగుచుండగా ఒక దినము అతను పైనుండి ఆ గుంటను చూచుటకు ఆ గోపురానికి ఆనించిన నిచ్చెనపైకి ఎక్కాడు. ఆయన అక్కడి నుండి క్రిందికి చూస్తున్నప్పుడు అనుకోని విధముగా కాలు జారి ఆ గుంటలోనే పడి మరణించాడు. ఈ విధముగా దుర్మార్గులు తాము త్రవ్విన గుంటలో తామే పడునంత వరకు సహనముతో ఎదురు చూస్తున్నాడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినని బైబిల్ సెలవిచ్చినది. కాబట్టి దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారి విషయంలో ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అన్న వచనముల ప్రకారము, అవును ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు రాజ్యము చేస్తున్నాడు. ఆయన నేటికి సింహాసనములో ఆసీనుడై ఉన్నాడు. ఆయన సహనముతో జనములకు న్యాయము తీర్చున్నాడు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు అన్న వచనము ప్రకారము, అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సింహాసనము నుండి కృపా సత్యములు వస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే దేవుడైన యెహోవా మోషే ప్రవక్తతో ఆయన కొరకు ఒక మందిరమును కట్టమని అడిగినప్పుడు, మోషే నా కొరకు కరుణాపీఠమును చేయవలెను అని అడిగెను. అదే ప్రకారముగా అతను కరుణాపీఠమును చేశాడు. ఈరోజు మనము దేవుని యొద్ద నుండి కృపను పొందుటకు ప్రార్థన ద్వారా దేవుని కృపాసనము యొద్దకు వెళ్ళినప్పుడు కనికరము తీర్పును మించి అతిశయపడును. కనుకనే దేవుడు మన లోపాలను చూడక మనము మంటి వారమని జ్ఞాపకము చేసుకొనుచు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడుచున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, యెహోవా స్వరము జనముల మీద వినబడుచున్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేసినవి. విస్తార జలముల ఘోషల కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోషముల కంటేను ఆకాశమునందున్న యెహోవా బలిష్ఠుడు అన్న వచనముల ప్రకారము ఒకసారి యేసు ఆయన యొక్క శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణించుండగా తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టి ఆ దోణి నిండిపోయినది. శిష్యులు భయముతో కేకలు పెట్టారు. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుము అని సముద్రముతో చెప్పాడు. యేసు తండ్రితో, తండ్రి నీ నామము మహిమపరచుము అని చెప్పెను. అప్పుడు నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపర్తును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ఈ లోకమునకు పరిశుద్ధాత్ముడైన దేవుని జీవము అవసరం. కనుకనే దేవుణ్ణి, ప్రభువా ఉరుము వలె నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము అని ప్రార్థించండి. అప్పుడు ఆయన బలమైన గాలితో కూడిన
ఉరుము వలె దిగివచ్చి మనలను నింపుతాడు. ఆయన మన జీవితంలో రాజ్యము చేస్తాడు. రాజాది రాజుగాను బలము గల దేవునిగా తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయన నీతి న్యాయములు జరిగించి కృప చూపించి మనలను ఘనపరిచే దేవుడయ్యున్నాడు. కాబట్టి అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుంటూ అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడైన ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ మహిమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకం ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక అన్న వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మరొక మారు అయ్యా మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. తండ్రి, ఒకప్పుడు అన్యులుగా ఉన్న మమ్మల్ని ఆకర్షించి అద్వితీయ దేవుడైన మిమ్మును అనుసరించి నడుచుకునే ధన్యతను మాకిచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా, పనికి మాలిన వారమైన మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తంలో కడిగి పవిత్రపరిచిన తండ్రి మీకే స్తోత్రాలు. దీనులమైన మమ్మల్ని మీరు ఆదరించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అపాయంలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకే కృతజ్ఞత వందనాలు. బలహీనమైన మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు. బాధలలో ఓదార్చినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, మాకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు, ఇరుకులు, కన్నీరు వచ్చినప్పుడు మీరు లేరని మూర్ఖముతో ఆలోచన చేసేవారిగా మేమున్నాం. అయ్యా, అలాంటి మూర్ఖపు ఆలోచనలు మా జీవితాలలో నుండి తీసివేసి మిమ్మల్ని ఎరిగి, మిమ్మల్ని కలిగి, మిమ్మల్ని మా హృదయములో ఉంచుకొని అయ్యా మీ నామాన్ని ప్రకటించే బిడ్డలముగా ఉండుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా తండ్రి, ఆశ కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. అయ్యా, ఎంతో మంది బిడ్డలు మరి అక్కరలు, అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అలా తెలియజేసిన ప్రతి కామెంట్ను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. అయ్యా, ప్రతి బిడ్డను వారి యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. అయ్యా, ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే ఆశీర్వదించి అయ్యా వారికున్న సమస్త లోటులన్నింటినీ తీసివేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రపంచంలో శాంతిని కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, లాస్ ఏంజల్స్ లో అంటుకున్న కారు చిచ్చు కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, పాలిసార్డ్స్ ఫైర్, ఈటన్ ఫైర్, సన్సెట్ ఫైర్, ఇలా వేరెవరు పేర్లతో 6 చోట్ల కారు చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. అయ్యా, ఎంతో మంది ఎంతో నష్టపోయారు. అయ్యా, ఆ కారు చిచ్చులో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతిని, కుటుంబాలకు ఓదార్పును దయచేసి నా తండ్రి, అక్కడ నిరాశ్రయులుగా మారిన ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి అయ్యా ఆ కారు చిచ్చునంతటిని నా తండ్రి అదుపులోనికి వచ్చేలాగున మీరే కృప చూపమని మీ పాద సన్నిధిలో ప్రత్యేకముగా ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఏ బిడ్డ, ఈ అక్కర, ఈ అవసరత చేత వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి
మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.